రాత్రి 8:30 దాటిపోయి 9 అంత అయిపోయింది. అలా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి నమస్కారం మేషారు అన్నాడు. మొదలు నేను పోల్చుకోలేదు, నేను జనకులం ప్రోడక్ట్ అండి, మీరే నాకు లెక్కలు. అందులో ఆ రోజుల్లో లెక్కలకి మళ్ళీ బ్రాంచ్ కూడా ఉండేది కదా, శాఖ 2 ఆ రోజుల్లో, ఇప్పుడు లేదు. కానీ ఏమిటి జనరల్ మ్యాథమెటిక్స్, కాంపోజిట్ మ్యాథమెటిక్స్ అని ఉండేది. నేను ఆ ప్రోడక్ట్ నే చిన్నప్పుడు, అది 84 వరకు ఎంతవరకు కంటిన్యూ అయ్యేది. అదే స్కీమ్ మెట్రికులేషన్ వాళ్ళు కూడా పెట్టారు. జనరల్ మ్యాథమెటిక్స్, కాంపోజిట్ మ్యాథమెటిక్స్. కాంపోజిట్ మ్యాథమెటిక్స్ అయితే అందరికీ భయం. ముందు పెద్దవాళ్ళు అంతమంది చదువుకున్న వాళ్ళు వాళ్ళే భయపెట్టిస్తుండేవారు వీళ్ళని. అసలు అమ్మో కాంపోజిట్ మ్యాథమెటిక్స్ ఇయర్ అన్ఫిట్ అనేసి ఉంటే అది నా తాలూకు విశేషం ఏం కాదు, అది మాస్టర్స్ తాలూకు అనుగ్రహం, ఏదో పెద్దల తాలూకు అనుగ్రహం తప్ప. అలాగా ఆడుతూ పాడుతూ ఆడిస్తూ పాడిస్తూ వీళ్ళందరికీ కూడా లెక్కలు నేను నేర్పాను. అది సీక్రెట్. ఈ రోజుకి కూడా లెక్కలు ఎవరైనా కావాలి అంటే, ఆఖరికి ఎంఎస్సి లెక్కలు మాకు కావాలి అన్నా సరే వాళ్ళకి కూడా పుస్తకాల ప్రకారం ఆ స్టాండర్డ్ లో చెప్పక తప్పదు. కానీ లెక్కలతోటి వాళ్ళు ఆడుకునేటట్టుగా చేస్తారు. అంటే మొదట నెల రోజులు, నెల 15 రోజులు ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి లెక్కలంటే భయం అనేటటువంటి ముద్రను చూసారా, అది చెరిగిపోయేటట్టుగా చేస్తాను. అది నా తాలూకు శక్తి కాదు, ఏమిటో నాకు తెలియదు. కొంతమంది స్టూడెంట్స్ అన్నవాళ్ళు కూడా అన్నారు, మాకు లెక్కలు వంట పోయినా సరే మెషర్ లెక్కలంటే భయం పోయిందండి మీ ధర్మం. అది వాళ్ళు చెప్పినటువంటి మాటలే. అలా ఈ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ అనే దాన్ని బేసిక్ గా నేను ఎంఏ మ్యాథమెటిక్స్ అవ్వడం వల్ల వీళ్ళందరూ కూడా మీరు నువ్వు చెప్పు అంటే సీఎల్ఏ మూర్తి గారు నాకు బాగా క్లోజ్, నన్ను ఏమో అయినా అంటారు ఆయన, మనం కూడా చెప్పాడు. ఏంటంటే మన మాస్టర్ గారి బృందంలో చేరక ముందు నుంచి కూడా నాకు మూర్తి గారికి పరిచయం. అంటే నన్ను ఇప్పటికీ కూడా ఆయన ఏమో అయినా అంటారు. మనం వచ్చారు కదా, అదే బాబు అక్కడికి ప్రేయర్కి వచ్చేది, మాస్టర్ గారిని తలుచుకుని మాస్టర్ గారు ఇచ్చిన ఆశీస్సులు ఎలా పనిచేస్తున్నాయి, అలా ఎలా వెంట తరుగుతున్నాయి, ఆ వెలుగులోనే ఆ గొడుగు కిందే మనందరం కూడా ఎలా జీవిస్తున్నాం అని ఆ ఎమోషన్ తట్టుకోలేక ఆరు ఏడ్చేసారు నా దగ్గరే. అంటే ఆ పాత బ్యాచ్ కదా, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ఆయనకి ఆ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఉన్నాయి, నాకన్నా ఎక్కువగానే ఉన్నాయి ఆయనకు ఉండేటువంటి ఎక్స్పీరియన్సెస్. అచ్చా అవి షేర్ చేసుకోవడం నుంచి బడబడ ఏడ్చేసారు. అలా అంటే ఈ మూర్తి గారు వీళ్ళందరూ కూడా మీరు కాంపోజిట్ మ్యాథమెటిక్స్ మీరు నువ్వు చెప్పాలి అన్నారు. అది చెప్తాను టైమింగ్స్, ఇవి టైమింగ్స్. మరి వీళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు కదా, అంటే 9:30 కల్లా క్లోజ్ ఉదయం సెషన్, 7 గంటలకు మొదలెట్టేవారు, 9:30 క్లోజ్. వీళ్ళందరూ పాపం ఇళ్ళకి వెళ్ళాలి, భోజనం చేయాలి, అక్కడి నుంచి ఆఫీస్కి పరిగెట్టాలి. అయితే వాళ్ళందరూ చాలా మంది క్వార్టర్స్ లోనే ఉండేవారు కాబట్టి ఆఫీసులోనే ఇల్లు పక్క పక్కనే దగ్గర వాకబుల్ డిస్టెన్సెస్, ఎవరు దూరం వాడు కాదు. కానీ నాకు ఆ టైంలో కుదరదు, నేను ఆ టైంలో రాలేనండి, నా క్లాసులు ఉన్నాయి, మరి వేరే సంగతి ఏమిటి అనేసి. అప్పుడు అయితే ఎలాగే మేము కూడా సర్దుకోలేకపోతున్నాం, అందులో మెట్రికులేషన్ వెళ్ళే బ్యాచ్ కూడా ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా మనం చెప్పడం కష్టం ఇంత సిలబస్ ఈ తక్కువ పీరియడ్ లోను. అంచేది ఏం చేద్దామంటే మధ్యాహ్నం సెషన్ కూడా మొదలెడదాం అని అప్పుడు ప్రత్యేకంగా మధ్యాహ్నం సెషన్ అనేది ఓపెన్ చేశారు. అది నా ఒత్తిడి వల్ల. మధ్యాహ్నం అయితే నేను వస్తాను, నేను 4 గంటల వరకు ఫ్రీ, మీ ఇష్టం, ఎన్ని క్లాసులు చెప్పమని చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. అలా మధ్యాహ్నం పూట ఆ జనకులం అంటే రామాలయంలో ఆ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ అనేటటువంటిది ఆ మ్యాథమెటిక్స్ చెప్పడం అనేది జరుగుతూ ఉంటూ ఉండేది. అప్పుడు ఆ ఉండేటువంటి సెషన్ అవి ఆ ఫీల్డ్ లో ఉండడం వల్ల ఏమిటో మరి ఆ మాస్టర్ గారు ఈ మొత్తం భారం అంతా ఏదైతే ఉందో దానికేం పెద్ద అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, ఉమనేజ్మెంట్ ఏమీ అక్కర్లేకపోయింది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తూ ఉండేవారు తప్ప ప్రతి ఒకరికొరికి ఆ గోడింగ్ ఇలాంటివి అక్కర్లేకపోయింది. అది చాలా చక్కగా అందరూ కూడా 7 అంటే 7కి వచ్చేస్తుండేవారు, పిల్లలు అలాగే వచ్చేస్తుండేవారు. రాకపోతే ఏమిటి చేయాలి, గేట్ వేసేయండి నేను వారి మాస్టర్ డిసిప్లిన్ అని. అందుకే నేను అంత గట్టిగా చెప్పారు శాస్త్రి గారు, అందులో మొహమాట ఏం లేదు. వాళ్ళే పనిష్ చేయొద్దు, మన 10 రూపాయలు ఫైన్ ఎవరికి మనం చేస్తున్నాం, ఆ ఫైన్ ఎవరికి పడుతుంది, ఆ తల్లిదండ్రులకు పడుతుంది, వాడు కదా డబ్బు ఇవ్వాలి.
మన కూడా ఏమిటి హ్యాండ్ టు మౌత్ లివింగ్ అనేది. ఇంత సంపాదించుకుంటా అంతా అయిపోతున్నది ఎలా అయ్యేసరికి. అంటే వీళ్ళకి అదే ఆ పనిష్మెంట్ అది అలా ఉంది. గెట్టేసేయండి, కొన్నాళ్ళు వేసరికి వాళ్ళకే తెలుస్తుంది. కాకపోతే పేరెంట్స్ కబురు పెట్టండి, ఇలా లేట్ రాకూడదు అది. ఇందుకే పేరెంట్స్ మీరే కదా. అది ఆ జనకులం అనేటటువంటి దానిలో అది ఫైనల్ గా ఎవరు రకరకాల కారణాల వాళ్ళ చేత అది లేచిపోయినా సరే అక్కడి నుంచి చాలా ప్రయోగాలు జరిగాయి దాని మీద. మొత్తం మీద ఈ జనకులం అనేటటువంటిది ఒక పక్క నడుస్తూ ఉండి ఈ మాస్టర్ గారి తాలూకు ఈ ఉపన్యాసాలు ఆదివారం మంగళవారం అలాగ స్లోగా కొన్నాళ్ళు అయ్యేసరికి మొత్తం వారం రోజులు కూడా అది ఆక్రమించడం అనేటువంటిది జరిగింది. రోజుకో టాపిక్ అనేది అలా కొన్నాళ్ళు అత్తగారి ఇంటికన్నా ముందు ప్రతి గురువారం కూడా భగవద్గీత చెప్పారు. శుక్రవారం నాడు థియోసాఫికల్ సొసైటీ ఉన్నారు కదా, అది మాస్టర్ గారి కుతుభూమి, అది బ్లావెట్స్కి ఏబి పుస్తకాలు, వీటి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కూడా మాస్టర్ గారి మీద బాగా ఉంటుండడం వల్ల అందులో ఉండేటటువంటి ప్రాముఖ్యమైనటువంటిది వాళ్ళ తాలూకు పని ఫ్యూజన్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్. అంటే మన శారీరకంగా ఫ్యూజన్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్టే కాకుండా భౌతికంగా ఫ్యూజన్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్ అనేది కూడా కావాలి, అందులో నేను కూడా చెయ్యి వేస్తాను అని మాస్టర్ గారు వాళ్ళకి వాగ్దానం ఇచ్చేది. కాబట్టి ఎవరి ఫ్రైడే ఆ థియోసాఫికల్ సొసైటీకి సంబంధించినటువంటి ఆ లిటరేచర్ బాంబే నుంచి యునైటెడ్ లాడ్జ్ ఆఫ్ థియోసఫిస్ట్ అని ఇప్పటికీ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ వస్తూ ఉంటుంది. వస్తే ఆ లెటర్ మనం అక్కడ చదివి దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది మాస్టర్ గారు ఇస్తూ ఉంటాం. లేదా కొన్నాళ్ళు వాయిస్ ఆఫ్ సైలెన్స్ బ్లావెట్స్కి ఇది అది ఆధార్ కొన్నాళ్ళు పోయాక సాటర్డే క్లాస్ పెట్టారు రాత్రి 8 గంటలకి. అక్కడే విజడమ్ క్లాస్ అనేసి అంటే ప్రత్యేకంగా కొన్ని ఈ వేదాల్లో ఉండేటటువంటి సూక్తాలు తీసుకుని ఆ సూక్తాల మీద ఇచ్చినటువంటి వివరణ చెప్తుండేవారు. పాపం ఎంత శ్రమపడేవారు. మనకందరికి కూడా ఆ సూక్తాలు నోటికి రావనేసి ముందు ఏ సూక్తాలో అవన్నీ కూడా కాగితం మీద రాయించి